ఆన్ RTI మీడియా. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ మహిళా లీడర్ పంచమార్తి అనురాధ ప్రెస్ మీట్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఫైర్. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్. కాంగ్రెస్ నేతలపై ఫైర్. వైసీపీ లీడర్ అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మీద జగన్ కాంప్లికేటెడ్ పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని చాలా కాంప్లికేటెడ్ చేశాడు, సర్వనాశనం చేసేశాడు అనేటువంటి మాట. మళ్ళా పోలవరం వర్క్స్ టు బి ఓవర్ ఇన్ 4 years అంటే పోలవరాన్ని పూర్తి చేయాలంటే కనీసం ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. మరొక ఇంగ్లీష్ పత్రికలో, చాలా ఫేమస్ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఇట్ విల్ టేక్ 4 years టు కంప్లీట్ పోలవరం 4 సంవత్సరాలకు కానీ పూర్తి కాదు అనేటువంటి మాట. ఇక్కడ ప్రజలు, మేధావులు, నీటిపారుదల మీద అవగాహన ఉన్నవారు, దీన్ని స్టడీ చేయాలనుకునేవారు, వారందరికీ నేను కొన్ని విషయాలు ఈ సందర్భంగా చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నా. అదేమిటంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019కి ముందు, మేము అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు? శాసనసభలో చెప్పారు, బహిరంగంగా చెప్పారు. 2019కి అంటే 2018కే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఎన్నికలు వెళతాం అని శపథం చేశారు. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం కూడా 2022కు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తాం అనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవం. ఆ తరువాత మేము రివ్యూ చేసుకొని వాస్తవాలన్నిటినీ కూడా క్రోడీకరించుకొని ఇది ఇప్పుడు సాధ్యపడేటువంటి అంశం కాదు, ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేనటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు ఉన్నది అని తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తిని ఆ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా. ఎందుకు చెప్పాను? ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? నేను ఒకటి మనవి చేస్తున్నా, దయచేసి ప్రజలు అర్థం చేసుకొని, ఇవాళ మేము ఓటమి పాలై ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు గెలిచున్నారు కూటమిలో, ఆయన ద్విగుణీకృతమైన ఉత్సాహంలో ఉన్నాడు. అంత మాత్రాన ఆయన అబద్ధాలు చెప్తే నిజాలు ఎలా అవుతాయని అడుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారే ఈ విధ్వంసానికి కారణం అనేటువంటి మాట పదే పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను వైసీపీ వ్యక్తిగానో, జగన్మోహన్ రెడ్డి గారి అనుంగు శిష్యుడిగానో, రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగానో, లేదా బురద జల్లే కార్యక్రమంతోనో నేను చెప్పడం లేదు. హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 2019కి పూర్వం చేసినటువంటి ప్రధానమైన తప్పిదం వలనే ఈ సంక్షోభం ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను. 4 సంవత్సరాలు అంటున్నాడు, 4 సంవత్సరాలు కూడా పూర్తవుద్దని నాకు నమ్మకం లేదు. 4 సంవత్సరాలని ఆయన మొన్నే అనేసేస్తున్నాడు. నిన్న 4 సంవత్సరాలు పడుతుంది అని అధికారులు చెప్పారు అని మీకు గుర్తుందా లేదా? నారా చంద్రబాబు నాయుడు గారితో సైతం కూటమిలో సభ్యులందరూ కూడా ఎప్పుడు మీరు పూర్తి చేస్తారు అంటే చెప్పలేనటువంటి మంత్రి ఒక మంత్రి అన్నారు. నేను మనవి చేస్తున్నాను, ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇంత ఆలస్యం కావడానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, మేము అధికారంలోకి వచ్చి చంద్రబాబే అంటున్నాం. పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాం, పరస్పరం ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నాం అనుకోండి కాసేపు. అయితే వాస్తవాలు గమనించలేరు ప్రజలు, వాస్తవాలు చెప్పుకోలేమా ప్రజలకి? వారికి మీడియా శక్తి ఉంది, వారి ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు. కానీ ప్రజలకు విఘ్నత ఉంటుంది, మేధావులకు విఘ్నత ఉంటుంది, ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఎక్కడ తప్పు జరిగింది? ఇది ప్రధానమైనటువంటి కీలకమైన కోర్ ఇష్యూ. ఎక్కడ తప్పు జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తప్పు జరిగిందా? నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో తప్పు జరిగిందా?
నేను మనవి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి హయాములో ఏ విధమైన తప్పిదము జరగకపోగా వేగవంతంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నం చేశామని మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నా. దానికి వివరాలు కావాల్సి వచ్చినా చెప్తా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా తప్పిదం జరిగింది. ఎందుకు రాంబాబు గారు ఇలా బురద జల్లి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని అంటే దానికి సమాధానం చెప్తా. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇది చాలా వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్, ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది. డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయవలసింది ఎప్పుడు అంటే 2 కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే. మరొక్కసారి చెప్తున్నా, 2 కాఫర్ డ్యాములు, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్, 2 కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేయాలి. మీరేం చేశారు? మీరు చేసింది ఒకటే, డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశారు, ఎగువ కాఫర్ డ్యాము స్టార్ట్ చేశారు, దిగువ కాఫర్ డ్యాము స్టార్ట్ చేశారు, డైవర్షన్ ఆఫ్ ది నదిని స్టార్ట్ చేశారు. అన్ని సైమల్టేనియస్ గా స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారో నాకు తెలుసు, మీకు తెలుసు. ఎందుకు స్టార్ట్ చేశారంటే 2018 పూర్తి చేసేసి మేము పూర్తి చేశామని ప్రగల్భాలు పలుకుదామని మీరు స్టార్ట్ చేశారు. కానీ కంప్లీట్ కాలేదే. కంప్లీట్ అయింది ఏంటి? ఓన్లీ బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అక్షరం చీకటి కోణమే, బహిరంగంగా మాట్లాడే దమ్ము లేదు. ఇంత జరిగితే ఏం మాట్లాడుతున్నారు? దీనికి సపోర్ట్గా అయ్యేలా మాట్లాడే మేధావులు. ఏం జరిగింది మరి? 6,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? కేసీఆర్ రమణ సింగ్ గారికి ఇచ్చిండా? అలా తిరిగి రమణ సింగ్ గారు కేసీఆర్ గారు పంపిండి, ఆయన కొన్ని ఉంచుకొని. పాపం మధ్యలో దత్తాత్రేయ గారిని కూడా పిలిచిండు రమణ సింగ్ గారు. అయ్యాలా వారికి కూడా ఏమైనా పంపిండ్రా? అది ఇప్పటికి కూడా కంటిన్యూగా చెల్లిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమంటుండా? దాంట్లో తెలంగాణ ప్రజల రూపాయిని అక్కడ పంపించి వస్తే మాకు వచ్చే లాభం ఏంది? ఏందన్నట్టు ఎంత స్పష్టంగా ఉన్న విషయం. దీనికి ఒక అబద్ధాన్ని సృష్టించి ఏదో జరిగిపోయింది చెప్పాలి. ఎగిరెగిరి మాట్లాడుతున్న బండి సంజయ్ రమణ సింగ్ను ప్రాసిక్యూట్ చేయమని చెప్పాలి. ఏది లేదు, ఎక్కడ ఒక అక్షరం వాస్తవం లేదు. ఆ కమిషన్ నిలిచేది అంతకన్నా లేదు. కేసీఆర్ ఉన్నట్టు స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండ్రు. అవకాశమే లేదు. ఏం మాట్లాడతాడు? నల్గొండ జిల్లాలో ఎందుకు పెట్టిన ప్రాజెక్టు? నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టు పెట్టాలని కూడా వ్యతిరేకిస్తే చెప్పుతో కొడతాము అని ఎవడైనా సరే వాడు. ఎందుకు నల్గొండ జిల్లా తెలంగాణలో లేదా? తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా లేదా? నల్గొండ జిల్లా అభివృద్ధి కావద్దా? నల్గొండలో పెడితే ఇక్కడ రాయలసీమలో పెట్టినట్టు, ఆంధ్రాలో పెట్టినట్టు ఎందుకు నల్గొండ జిల్లా మీద విషయం కక్కుతున్నారు? కోదండరామ్ నల్గొండ జిల్లా కనబడతలేదా? తెలంగాణ ఉద్యమంలో మీ అందరికంటే ఎక్కువ కొట్లాడింది మేము నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా ఉద్యమకారుల మీదనే ఎక్కువ కేసులు అయినాయి. నల్గొండలో పవర్ ప్రాజెక్ట్ పెట్టడం తప్పని మాట్లాడుతారు ఒక్కొక్క విధవ. గమనిస్తున్నారు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా. మాకాడ ఉన్న దద్దమ నాయకుల గురించి కూడా చూస్తున్నారు. ఆనాడంతే సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఆనాడు నాగార్జున సాగర్ నీళ్ల విషయంలో నష్టం జరిగినా, అనేక ప్రభుత్వ పథకాలకి నిధుల కేటాయింపులో నష్టం జరిగినా ఒక్కనాడు కూడా నోరు తెరిచి మాట్లాడలేదు సన్యాసులు. ఆంధ్రలో చెప్పులు మోసుకుంటే తిరిగిండు సీట్ల కొరకు, బీఫామ్ల కొరకు.
ఆ తర్వాత మంత్రి పదవుల కొరకు ఒకరికొకరు వెన్నుపోటు పొడుచుకుంటాం. మళ్ళీ ఇవాళ అదే పద్ధతిలో ఉంటున్నారు. నల్గొండ జిల్లాలో ప్రాజెక్ట్ పెట్టడం అనేది మా హక్కు, తప్పకుండా. ఎక్కడో 600, 700, 800 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి పెడుతుంటే బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వహించాల్సి వస్తుంది. అదే విధంగా రాష్ట్ర డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం మొదలుగా చేయాల్సినటువంటి పని మీరు అంటున్నారు కదా, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కొరకు మేము చేస్తున్నామని. అంటే మెజార్టీ ప్రజల మీద కేసులు బనాయిస్తేనే మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్నట్ట. 144 సెక్షన్లు మాకు మాత్రమే వర్తిస్తాయా? 307 సెక్షన్లు హిందువులకు మాత్రమే వర్తిస్తాయా? ఒక్కసారి రాష్ట్ర డీజీపీ గారు కూడా ఆలోచించాలా. జరిగినటువంటి విషయం మీద ప్రభుత్వమే చిత్తశుద్ధి చాటుకొని విచారణ చెయ్యాలా. మేకపోతే మిగతా కమిషన్లను కూడా మేము ఆశ్రయిస్తాం. జరిగినటువంటి విషయాల మీద వాస్తవాలు బయటకు వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ పాల్వాయి హరీష్ బాబు గారు మాట్లాడుతారు. షార్ట్ నోటీస్లో విచ్చేసిన పత్రికా మిత్రులకు సాయంకాలం పూట శుభాభినందనలు. నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొంటున్న వారు ఆదిలాబాద్ శాసనసభ్యులు శ్రీ పాయల్ శంకర్ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ సంగప్ప గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముస్తాపురి అశోక్ గారు. ఇవాళ ప్రధానంగా మేము మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి గారు, ఇవాళ నేను మా ప్రతినిధి బృందం పాయల్ శంకరన్న గారితో కలిసి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీసీసీఎఫ్ డోబ్రియాల్ గారిని, పీసీసీఎఫ్ పర్గైన్ గారిని అరణ్య భవన్లో కలిసి వచ్చినాం. ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నాం. రాష్ట్రంలో మళ్లీ పోడు భూముల మీద ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాల దాష్టీకాలు తారాస్థాయికి పోయినాయి. మీరు చూడండి, అసెంబ్లీ ఎన్నికల సమయాన కాంగ్రెస్ ప్రభుత్వం పోడు భూముల జోలికి పోలేదు. అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు, పార్లమెంటు ఎన్నికలు మే 13న అయిపోగానే దొడ్డిదారిన మరి వారికి ఓరల్ ఆర్డర్స్ ఇచ్చినరా రిటర్న్ ఆర్డర్స్ ఇచ్చినరా మాకు తెలియదు, కానీ మే 14 నుంచి మొదలుపెట్టారు ఫారెస్ట్ అధికారులు. ఎక్కడెక్కడ పోడు భూములు ఉన్నాయని ఐడెంటిఫై చేస్తూ వాటిని స్వాధీనపరుచుకునే కార్యక్రమం, పోడు ల్యాండ్ రిట్రీవల్ అని చెప్పి మొత్తం ప్రాణహిత పరివాహక ప్రాంతం నుంచి మొదలు పెడితే గోదావరి పరివాహక ప్రాంతం, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఇల్లెందు వరకు మొత్తం పోడు భూములన్నీ రణరంగాన్ని తరపిస్తున్నాయి. చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. గతంలో కేసీఆర్ అనేవాడు పోడు భూములకు కుర్చీ వేసుకొని పట్టాలు ఇస్తాయని. ఆయన కుర్చీలు వేసుకొని పట్టాలు ఇచ్చిండో లేదో గాని గిరిజనులకు కూడా గతంలో పంపిణీ చేసిన పట్టాలు 10% దరఖాస్తులు కూడా ప్రాసెస్ చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టింది, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటాం, అందరికీ పట్టాలు ఇస్తాం, అందరినీ ఆదుకుంటామని. దానికి విరుద్ధంగా ఎన్నికలు అయిపోగానే వాళ్ళ నిజ స్వరూపాన్ని బయట పెడుతున్నారు. ఎన్నికల వరకు ఓట్లు కావాలి కాబట్టి పోడు భూముల జోలికి పోలేదు ఫారెస్ట్ అధికారులు. ఎన్నికలు కాగానే, పార్లమెంట్ ఎన్నికలు కాగానే ఇక మాకు పోడు రైతులతో సంబంధం లేదన్నట్టు వాళ్ళ వెంబడి పడి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. నేను అటవీ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు పోడు భూముల ఉద్యమంలో పెద్ద ఎత్తున భాగస్వాములై పోడు రైతులందరినీ సంఘటితపరిచిన గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు మంత్రిగా ఉన్న సీతక్క గారు, వీరందరూ కూడా సమాధానం చెప్పాలి. ఎన్ని నినాదాలు ఇచ్చారు ఎన్నికల సమయాన, అసెంబ్లీ ఎన్నికల సమయాన? ఉన్న భూములేవి వదిలేది లేదు, కొత్తగా భూములు కొట్టేది లేదని నినాదాలు ఇచ్చారు. మరి ఇవాళ ఉన్న భూములన్నీ లాక్కుంటా ఉంటే పోడు రైతులు ఎక్కడికి పోవాలి? చాలా దారుణమైన పరిస్థితి. ఇవాళ ఎక్కడ కూడా మొత్తం ఈ పోడు రైతుల సమస్యలు
కేవలం టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఒక 80 ఏళ్ల నాటి ఆంధ్రుల కళ, ఆ కళని సాకారం చేయటానికి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడ్డారనే విషయం రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. 44 ఏళ్ల క్రితం టంగుటూరి అంజయ్య గారు పోలవరానికి శంకుస్థాపన చేశారు తప్ప ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళింది లేదు. 20 ఏళ్ల నాడు మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళిన పరిస్థితి లేదు. ఏదో పోలవరం ప్రాజెక్టుకి నేను ముందుకు తీసుకెళ్లాను అని చెప్పి చెప్పడానికి ముందు కాలువలు తవ్వేసి మట్టిని మింగేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు పేరుతో కమిషన్లు నొక్కేసిన హీన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. అలా ఆ పోలవరాన్ని కమిషన్లతో తినిపారేసి జలయజ్ఞాన్ని కాస్త ధనయజ్ఞంగా మార్చేసి 1000 కోట్లు మింగేశారు రాజశేఖర్ రెడ్డి కుటుంబం. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో ఈ పోలవరం ప్రాజెక్టుని ఆ యొక్క కళని సాకారం చెయ్యాలి, నిజం చెయ్యాలి అనే ఉద్దేశంతో పోలవరాన్ని పరుగులు పెట్టించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. 72% పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయటం జరిగింది. ఒక్క రోజులో 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని నారా చంద్రబాబు నాయుడు గారు వేయించడం జరిగింది. ఒక గంటకి 13,080 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని ఆ రోజు పోలవరం ప్రాజెక్టులో చేయించడం వల్ల గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కడం జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఏ నాయకుడు ఒక సాగునీటి ప్రాజెక్టు కోసం ఇంత శ్రమ పడలేదు. అలా పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయటం కోసం మరి అహర్నిశలు మరి కష్టపడిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 72% పూర్తి చేశారు. ఆ తర్వాత వచ్చాడమ్మా ఈ రాష్ట్రాన్ని రాజపీను కన్నా హీనంగా పీక్కు తినటానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్క ఛాన్స్ పేరుతో పొర్రపాటున గెలిచాడు. రాష్ట్రం ఎంత అధోగతి పాలైపోయిందో అందరికీ కూడా తెలుసు. పోలవరం ప్రాజెక్టు ఎంత అధోగతి పాలు చేశారో నిన్న ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మేము మళ్ళీ చెప్పదలుచుకున్నాం. 72% పూర్తి చేసిన ప్రాజెక్టుని కేవలం ఇంకొక 28% పూర్తి చేస్తే ఎన్ని ప్రయోజనాలు కలిగేవో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలీదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఏ రకంగా అయితే రాజధాని నాశనం చేశాడో అదే విధంగా రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపనలు చేసి 20లో పూర్తి చేస్తాం, 21లో పూర్తి అయిపోతుంది, 22లో పూర్తి అయిపోతుంది, 23 పూర్తి అయిపోతుంది, ఇంకేముంది అని చెప్పి అక్కడ ఒక పనికి మాలిన మంత్రుల్ని, ఒకడు ఆ అనిల్ కుమార్ యాదవ్, ఆ తర్వాత అంబటి రాంబాబు. ఈరోజు కూడా మళ్ళీ 2ంటికి ఏదో ప్రెస్ మీట్ పెట్టడానికి రెడీ అవుతున్నాడు ఆయన. డయాఫ్రామ్ వాల్ని నాశనం చేసి పెట్టి స్పిల్వే వర్క్స్లన్నీ నాశనం చేసి పెట్టి భ్రష్టు పట్టించేసి చివరికి ఆ ప్రాంతం మొత్తం కూడా ముంపులోకి గురయ్యే విధంగా జిల్లాలు మునిగిపోయే విధంగా నాశనం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏంటి ముసిముసి నవ్వులతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేశారు? అక్కడ కేసీఆర్ 1 మీటర్ తగ్గించవయ్యా, 145 మీటర్లకు గాను 1 మీటర్ తగ్గించవయ్యా అంటే ఈయన ఏకంగా 4 మీటర్లు తగ్గించేశారు. అందుకనే పోలవరంలో మీ పార్టీ మునిగిపోయింది, అక్కడ కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరంలో మునిగిపోయిందని చెప్పక తప్పదు. ఆ పార్టీ ఇంత దారుణంగా చేసిన వీళ్ళకి మరి ఏ గతి పట్టిద్దో ప్రజలే చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏంటి పోలవరం? ఇంకా కొత్తగా వచ్చిన యూత్కి కానీ కొత్తగా వచ్చిన ఓటర్స్కి కానీ తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము భావించి ఈరోజు కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఈ పోలవరం గనక పూర్తి అయితే సాగునీటి సౌకర్యం
మరి 7,20,000 ఎకరాలకి సాగునీటి సౌకర్యం కలుగుతుంది. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో 1,50,000 ఎకరాలకి సాగునీటి అందించే పరిస్థితి వస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకి సాగునీటి సౌకర్యం వచ్చే అవకాశం ఉండేది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2,58,000. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ మహిళా లీడర్ పంచమార్తి అనురాధ ప్రెస్ మీట్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఫైర్. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్. కాంగ్రెస్ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.